కృష్ణారెడ్డి నీ భూ కబ్జాలపై దమ్ముంటే ఓపెన్ చర్చకు రా అని పెద్దంబర్పేట్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవికి సవాల్ విసిరారు. గత 3 సంవత్సరాలుగా తాను ఇక్కడ చైర్పర్సన్ గా ఉన్నానని, ఈ సమయంలో ఇదే మున్సిపాలిటీ 23వ వార్డ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం కె కృష్ణారెడ్డి ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తుండగా తాను విభేదించానన్నారు. దీంతో తనపై ఎమ్మెల్యేకు తప్పుడు మాటలు చెప్పి నన్ను పార్టీ సమావేశాలలో పాల్గొనకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో చెప్పగా ఆయన నుండి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. ఇదంతా మనసులో పెట్టుకొని కృష్ణారెడ్డి నిత్యం బద్ధ శత్రువులుగా ఉండే ప్రతిపక్ష కౌన్సిలర్స్ తో కలిసిపోయి తనను ఒత్తిడికి గురి చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వాపోయారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒక గౌరవప్రదమైన మున్సిపల్ చైర్పర్సన్ హోదాలో ఉన్న వ్యక్తిని తననే ఇన్ని ఇబ్బందులు, ఇంత కుల వివక్షకు గుర చేస్తున్నారంటే సాధారణమైన దళిత మహిళల పరిస్థితి తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయని స్వప్న మీడియా ముందు వాపోయింది. పెద్దంబర్పేట మున్సిపాలిటీ చైర్పర్సన్ స్వప్న చిరంజీవి పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. సిద్ధం కృష్ణారెడ్డి 100 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జాలకు పాల్పడుతున్న మున్సిపాలిటీలో చైర్పర్సన్గా నేను సహకరించకపోవడం వల్ల ఎమ్మెల్యే దగ్గర తప్పుడు ఆరోపణలు చేస్తూ నన్ను పార్టీ నుండి దూరం చేయాలని చూస్తున్నాడు. కృష్ణారెడ్డి భూ కబ్జాలపై ఎమ్మెల్యేకు వివరించి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎమ్మెల్యే నుండి ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే గారి సహకారం ఉందని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రజలు నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు నా పదవికి న్యాయం చేయాలని సంకల్పంతో ఈ బకాసురుని ఆటలు సాగకుండా అడ్డుకుంటున్నానని, ఎలాగైనా నా పైన ఆధిపత్యం సాధించాలనే ఉద్దేశంతో నిత్యం బద్ధ శత్రువులా ఉండే ఇతర పార్టీ కౌన్సిలర్తో జతకట్టి అభివృద్ధికి అడ్డుకోవడంతో నానా ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం కృష్ణారెడ్డి అనే అధికార పార్టీ ఆయన నేను మున్సిపల్ చైర్పర్సన్గా నన్ను ఇన్ని ఇబ్బందులు గురి చేయడానికి కారణం ఒక దళిత బిడ్డను కనుక ప్రతి విషయంలో నన్ను అడ్డుకుంటున్నాడు. చైర్పర్సన్ పదవిలో ఉన్న నాకు ఇంత అవమానం జరుగుతుంటే సాధారణ మహిళలకు కూడా తలుచుకుంటే భయం వేస్తుంది.